హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ హేమంత్. ఈరోజు టాపిక్ పార్ట్ 2, వెయిట్ లాస్. 10 రోజులు వాడండి, లేదా 9 రోజులు వాడండి, 9 కిలోలు తగ్గండి. ఎక్కడైనా చెప్తారండి 9 కిలోలు తగ్గడానికి ఒక మంచి డైట్ ప్లాన్, అది కూడా హెల్తీగా, వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్. మరి వీడియోలోకి వెళ్ళిపోయే ముందు లెట్స్ టేక్ ఎ డ్రింక్. షేక్ చేయాలండి, షేక్ చేయకపోతే కష్టం. ఓకే, ఫస్ట్ వచ్చారు కదా, నా సబ్స్క్రైబ్ చేసుకోరా? చాలామంది కొత్త వాళ్ళు చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సరే, మీకు సబ్స్క్రైబ్ చేసుకోవడం తెలియదేమో మరి. సరే, ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇలాగా ఈ విధంగా మీరు అక్కడ లైక్ బటన్ ఉంటుంది, ఫస్ట్ దాన్ని లైక్ చేసేయండి అన్నమాట. దాని తర్వాత ఇక్కడ మీకు బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా, ఒక్క చిన్న ట్యాప్ ఇచ్చేయండి. దాని తర్వాత అక్కడ ఆల్ బటన్లో బెల్ ఐకాన్ నొక్కేస్తే టంగ్ 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 అని మోక్కుంటూ ఎప్పుడు వీడియో పెట్టినా మీకు టంగ్ అని మోక్కుంటూ మీ ఫోన్లో వచ్చేస్తుంది అనమాట. అలాగే వదిలేకండి, ప్లేలిస్ట్ అనేది ఒకటి పెట్టాం, అన్ని వీడియోలు ఉంటాయి. కొత్తగా వచ్చారు కదా, మన అన్ని వీడియోలు చూడండి. అక్కడ ప్లేలిస్ట్ ఉంది కదా, అలా ప్లేలిస్ట్ కూడా మనం చూసేసుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు మనం C9 ప్రోడక్ట్ గురించి చెప్పబోతున్నాం. C9 ఏంటి? C9 ఒకవేళ మీరు పాత వీడియో చూడలేదేమో, చూడండి వెళ్ళి. ఓకే, పాత వీడియో లింక్ కావాలంటే ఇక్కడ ఉంటుంది, డిస్క్రిప్షన్లో కూడా పెడతాను కావాలంటే. ఓకేనా. ఇప్పుడు C9 ప్రోడక్ట్. ఓకే, C9 ప్రోడక్ట్ ఏంటి, అది వింతగా ఉంది అని మీరు కొత్తగా వచ్చారు కదా, మీకు తెలియదు. ఓకే, C9 ప్రోడక్ట్ ఏదైతే ఉందో అది వెయిట్ లాస్, ఒక 9 రోజుల్లో 9 కిలోలు తగ్గి ఒక మంచి ప్యాకేజ్ అనమాట. మనకి అది ఒక మంచి ప్యాకేజ్. ఇది ఎక్కడ దొరికింది అంటే కేవలం ఫరెవర్లో మాత్రమే దొరికింది. 9 రోజుల్లో 9 కిలోలు వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్. ఓకే, మీరు చూస్తున్నారు కదా, ఇవే అండి ప్రోడక్ట్స్ ఉండేది మనకి. ఈ 5 ప్రోడక్ట్స్ ఉంటాయి. ఈ 5 ప్రోడక్ట్స్ ఎందుకు వాడాలి, దీన్ని ఎందుకు మనం ఒక గార్సినియా ఉందో కంబోనియా, ఇది ఒకటే వాడితే సరిపోద్ది కదా, ఇవన్నీ ఎందుకు వాడాలి, ఈ ప్లాన్ మొత్తం ఎందుకు మనం తీసుకోవాలనేది ఒక మంచి క్లియర్ కట్గా ఒక క్లారిఫికేషన్ ఇస్తాను పక్కా. మరి సబ్స్క్రైబ్ చేశారా? సరే అండి, ఓకే, లెట్స్ గో టు ద వీడియో. సో మెయిన్గా మనకి 5 అనేది నేను చెప్పాను, ఆ 5 ఏంటనేది మళ్ళీ మీకు రిపీట్ చేస్తాను. ఓకేనా. ఫస్ట్ ఒకటి అలోవెరా. ఏంటిది? మన అలోవెరా జెల్. మీరు చూస్తున్నారు కదా, ఇది అనమాట ఫస్ట్ థింగ్. ఇది ఎందుకు వాడతారు, ఈ అలోవెరా ఎందుకు వాడుతున్నారు ఇందులో కంటే, మీ గట్స్ లోపల ఉండేది మొత్తం క్లీన్ చేస్తుంది అనమాట ప్రాపర్గా. ఇందులో మంచి విటమిన్స్ మంచిగా ఉంటుంది అనమాట. 99.7% మనకి ఏంటిదండి, ఇన్నర్ లేయర్ వాడి మరి మనకి జెల్ చేస్తున్నారు. సో మనకి మంచి రిచ్ న్యూట్రిషన్స్ అనేది ఇందులో ఉంటుందన్నమాట. ప్లస్ ఏంటంటే మీ హంగర్ని మంచిగా ఒక బ్యాలెన్స్డ్గా అనేది అది ఉంచుతుంది, అందుకే యూస్ చేస్తున్నాం. నెక్స్ట్ వెళ్ళిపోయి, సో ఇంకోటి ఏంటి దీనివల్ల ఏంటి మనకి బెనిఫిట్ అంటే, మన డైట్ని ఇది ఎంత తీసుకోవాలి, ఇప్పుడు మనం ఇందులో చేస్తున్నాం కదా, సో మనం ఎంత తీసుకోవాలి రోజుకంటే ఒక 110 ml అనేది మనం డైలీ కదండి, ఒక రోజులో ఒక 3 పూట్లు అంటే 3 times 110 ml ఇంటూ 3 times మనం డైలీ తీసుకోవాల్సిందే. ఓకేనా. 3 times ఇది 110 ml లాగా మనం తీసుకోవాలి డైలీ యూఆర్ యూజింగ్, మనం ఇది చేస్తున్నప్పుడు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకి RG+. ఈ RG+ ఏంటి? RG+ ఇది ఎలా యూజ్ అవుతుంది మనకి ఈ ప్లాన్లో? RG+ అనేది మనకి LRG అని ఉంటుంది. సో ఇది ఎలా యూజ్ అవుతుందంటే, మనకి ఇప్పుడు ఎక్సర్సైజ్ చేస్తామండి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ చేస్తాం, ఇప్పుడు ఇప్పుడు నేను ఎంతసేపు అయినా చేస్తాను, ఒక ½ an hour చేస్తాను. కానీ లావుగా ఉన్న వాళ్ళు ఏంటంటే ఊరికనే అలసిపోతారు. ఊరికే ఏంటంటే మీకు ఉంటుంది కదండి, ఒక టైప్ ఆఫ్ ఎక్కువ కష్టపడిపోయినట్టుగా మీకు ఫీలింగ్ వచ్చేస్తుంది ఒక్క 5 నిమిషాలు చేసిన. ఎందుకు ఆ స్వెట్ అలా రావడం. సో మీ ఎనర్జీ అనేది ఎక్కువసేపు ఉండడానికి, మీ బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఫాస్ట్గా రన్ అవ్వడానికి, ఒక బూస్ట్ లాగా వెళ్ళిపోవడానికి. ఓకే, ఎప్పుడంటే మనం ఒక లేజీగా ఉండకుండా బ్లడ్ అనేది ఫుల్ నీట్గా సర్కిల్ అయ్యిద్ది అనమాట తాగితే. దానివల్ల మంచి బెనిఫిట్స్ అనేవి మనం పొందొచ్చు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి అల్ట్రా+. అన్నీ బాగా చెప్పారు, ఈ అల్ట్రా+ ప్రోటీన్ పౌడర్ మాకెందుకు? సో ఒకటేసారి మీరు కొవ్వు తగ్గించేస్తే మీలో ప్రోటీన్స్ అనేది ఉండదు, మీ బాడీ స్ట్రక్చర్ అనేది కరెక్ట్గా ఉండదు. సో మరి అది కరెక్ట్గా ఉండాలా లేదా? సో ఆ కరెక్ట్గా ఉండడం కోసమే ఇది మనం వాడుతున్నాం. ఓకే, మనం ఇది కరెక్ట్గా ఉండడానికి కోసమే, బాడీ స్ట్రక్చర్ కరెక్ట్గా ఉండాలి. మన దాంట్లో అన్నీ పోతున్నాయి. అప్పుడు ప్రోటీన్స్ ఉండాలి కదా, మన బాడీలో కొంచెమైనా ప్రోటీన్స్ ఉండాలి కదా. ఆ ప్రోటీన్స్ అనేది మనం తీసుకోవడం కోసమే ఇది వాడుతున్నాం. సో ఇందులో మనకి 2 flavors ఉన్నాయండి. ఇవి అల్ట్రా+ 2 flavors ఉన్నాయి, ఒకటి చాక్లెట్, ఒకటి వెనిలా. సో ఇది మనకి మంచి ఎలక్ట్రోడ్స్ ఉంటాయి అన్నమాట. ఇందులో సూపర్గా ఉండబోతుంది. టేస్ట్ మాత్రం మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం ప్రోటీన్ పౌడర్. ఓకేనా.
నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఏంటి ఒక ఫ్యాట్, ప్రోటీన్, ఇంకా కార్బోహైడ్రేట్స్ అండి. ఓకేనా, మైక్రో న్యూట్రిషన్స్, ఈ 4 అనేది మనకు అందులో ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం ఫైబర్ అన్నీ ఓకే, ఫైబర్ ఎందుకు చెప్పు నాకు ఈ ఫైబర్ ఎందుకు చెప్పును అని నన్ను అడుగుతారు. సో ఈ ఫైబర్ అనేది రోజుకి ఒక్కసారి తీసుకోవాలి. ఆ ఫైబర్ ప్యాకెట్ ఒక్కొక్కటి 5 grams ఉంటుంది, రోజుకి ఒకటే తీసుకోవాలి. సో మీరు ఎలా తీసుకోవచ్చు, మార్నింగ్, ఈవినింగ్, నైట్, ఎనీ టైంలో మీరు ఒకసారి తీసేసుకోవచ్చు. ఇది ఎందుకు తీసుకోవాలంటే మీరు ఇప్పుడు మనకి షిట్ వెళ్ళిపోతూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు గార్షినియా వాడినప్పుడు మనకి అది ఏ రూపంలో వెళ్తుంది, షిట్ రూపంలో వెళ్తుంది. మనకు అప్పుడు ఒక ఓపిక ఉండాలి, మనకు ఒక ఎనర్జీ లెవెల్స్ ఉండాలి, అన్నీ ఉండాలి కదా. ఓకే, ఒక మంచి ఫైబర్ అనేది మీకు ఫైబర్ లెవెల్స్ అనేది కావాలి, మనకి ఫైబర్ లెవెల్స్ కావాలి కాబట్టి మనం ఎందుకు అందుకే మనం ఈ ఫైబర్ అనేది వాడుతున్నాం. ఈ ఫైబర్ ఏదైతే ఉందో డ్రింక్, అది అందుకే మనం వాడుతున్నాం అనమాట. ఓకే, ఫర్ ఫైబర్ అందుకు మనం వాడుతున్నాం. నెక్స్ట్ వచ్చేసి మన మెయిన్ కింగ్ ప్రోడక్ట్, అండ్ ఈ ప్రోడక్ట్ పేరు మీకు ఆల్మోస్ట్ తెలిసింది అనుకుంటున్నా. ఆల్రెడీ చిన్న మనకు హింట్ కూడా ఇచ్చాను. ఓకే, గార్షోనియా కంబోజినియా. ఇదేంటంటే సౌత్ ఏషియాలో మనకి పండుతుందన్నమాట. ఈ పండు అనేది ఒక చింతపండు అండి, మీరు నమ్ముతారా, ఒక చింతపండు అనమాట. ఇది ఒక చింతపండు టైప్ అనమాట, ఒక అడవి రకం చింతపండు. దీంతో మనకి ఏంటబ్బా ఉపయోగం అంటే వెయిట్ లాస్. అందుకే నేను అన్ని దాంట్లో కొన్ని ప్రూఫ్లు పెట్టాను మీకు, వెయిట్ లాస్కి సంబంధించిందా కాదా అని మీకు ప్రూఫ్లు పెట్టాను నేను. అందుకే ఫస్ట్ వీడియో చూడండి, తర్వాత ఈ వీడియో చూడండి. ఓకే, చూసిన తర్వాత ఆ వీడియో మీరు కన్ఫామ్గా చూడండి. ఓకే, చూస్తున్నారు కదా. ఇప్పుడు ఆ గార్షోనియా కంబోజినియా అనేది మనం రోజు తీసుకోవాలి. సో మనం ఎంతవరకు తీసుకోవచ్చు టాబ్లెట్స్ అంటే మనకి గూగుల్ చెప్పిందంటే హెచ్సిఏ అనేది ఒక హెచ్సిఏ అనేది మనకి ఒక 1500 తీసుకోవచ్చు. 1500 అంటే ఒక దాంట్లో మినిమం 500 వేసుకున్నా రోజుకు 3 తీసుకోవచ్చు. సో మీకు డౌట్ రావచ్చు, ఇలా కాదు మనకేమన్నా దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అని. సో నో సైడ్ ఎఫెక్ట్స్, నథింగ్. మీరు ఉన్న చుట్టే ఉండి మీరు తగ్గించుకోవచ్చు. మంచి ప్లాన్స్ అనేది ఉంటుంది. C9 ఏదైతే ఇప్పుడు మనకు చూపించాను చూసారా, ఇది C9 ప్యాక్ మొత్తం. ఈ ప్యాక్ మొత్తం తీసుకుంటే మీకు మంచి ఒక బుక్ అనేది ఇస్తారు. ఎందుకు, ఆ బుక్లో ఏంటంటే మీరు రోజుకి ఏం చేయాలి, ఈ రోజు మీరు ఏం చేస్తున్నారు, ఈ రోజులో మీరు ఎంత తినాలి, ఏది తీసుకోవాలి, ఒక డైట్ ప్లాన్ అనేది కూడా మీకు మంచిగా ఉంటుంది. ఒక రెసిపీని ఎలా చేసుకోవాలి, ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా, దీనికి కొత్తగా మీకు తాగడానికి వీలుగా లేకపోతే ఎలా తాగాలి, సో ప్రతిదీ డీటెయిల్గా ఉంటుంది. మీ వెయిట్ మేనేజ్మెంట్ ఒక 10 కిలోలు ఈజీగా మీరు తక్కువ తగ్గిపోవచ్చు. ఓకే, ఎవరు మీకు ఇంత మంచిగా సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఏమీ లేకుండా హ్యాపీగా తగ్గిపోయే ప్రోటీన్ ఎవరు ఫరెవర్ ఇస్తుంది. ఓకే, సో బయట ఉన్నాయి చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి, కాకపోతే దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు, దీనివల్లే వస్తుందని కూడా మనం చెప్పడానికి ప్రూఫ్లు లేవు. నాట్ టాకింగ్ అబౌట్ ఫరెవర్, అనదర్ ప్రోడక్ట్స్. ఓకే, వేరే ప్రోడక్ట్స్ గురించి మాట్లాడుతాం. సో అలా ఇప్పుడు ఈ ఫరెవర్ అనేది మొత్తం సైంటిఫికల్గా ప్రూవ్ అయ్యింది ఏంటంటే నో సైడ్ ఎఫెక్ట్స్. సో ఏంటంటే ప్రతి ఒక్కటి మనం నీట్గా ఒక ప్యాక్లా వాడుకుంటేనే మనకి బెటర్ రిజల్ట్ వస్తుంది. ఓకే, ప్యాక్లా వాడుకోండి, మంచి రిజల్ట్స్ అనేది తీసుకోండి. ఇంకోటి వీడియో మొత్తం చూసిన వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు మధ్యలో మొత్తం సగం చూసి వాడేసే కదా. ఇప్పుడు మెయిన్ థింగ్ ఎవరు యూస్ చెయ్యకూడదు. మెయిన్ థింగ్ ఇదే, ఎవరు యూస్ చెయ్యకూడదు. ఇది లాస్ట్లో చెప్తున్నా ఎవరు యూస్ చేయకూడదు. ఫస్ట్ డయాబెటిక్స్ అండి, ఒక షుగర్ ఉన్న వాళ్ళు ఇది వెయిట్ లాస్కి రాకండి, ఇది మీకు సెట్ అవ్వదు. ఓకే, దీనివల్ల మీరు ఎవరు యూస్ చేయకూడదు అంటే డయాబెటిక్స్ ఉన్న వాళ్ళు యూస్ చేయకూడదు, హార్ట్ డిసీజ్ ఉన్న వాళ్ళు యూస్ చేయకూడదు, ప్రెగ్నెంట్ లేడీస్ యూస్ చేయకూడదు, కిడ్నీ డిసీజ్ ఉన్న వాళ్ళు యూస్ చేయకూడదు, అండ్ ఎప్లిక్స్ ఉన్న వాళ్ళు యూస్ చేయకూడదు, డొమెస్టిక్ ఉన్న వాళ్ళు యూస్ చేయకూడదు, అండ్ నెక్స్ట్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చేవాళ్ళు అస్సలు యూస్ చేయకూడదు. వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ యూస్ చేయకూడదండి. వీళ్ళెవరైతే నేను చెప్పాను లిస్ట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ ప్రోడక్ట్ అనేది అంటే మనకి గార్షోనియా కంబోజినియా ఉంది కాబట్టి మీరు యూస్ చేయకూడదని చెప్తున్నాను. ఈ ప్యాక్ అనేది మీకు సెట్ అవ్వదు. ఓకే, మీకంటూ వేరే ప్యాక్లు ఉంటాయి, మీకు సంబంధించిన దానికి సపరేట్గా ఉంటుంది. ఇప్పుడు హార్ట్ డిజీజ్ ఉంది మాకు అంటే మీకు మంచిగా ఆర్టిక్సీ అని వాడుకొని, ఆర్టిక్సీ వాడుకొని, ఇంకా RG+ వాడుకోండి, అలోవెరా వాడుకోండి. అది మంచి హార్ట్ వాళ్ళకి బాగుంటుంది. షుగర్ వాళ్ళకి మనకి మంచిగా ఇది బాగుంటుంది, షుగర్ వాళ్ళకి డయాబెటిక్స్ ఇది బాగుంటుంది.
అలా అనమాట. సో RG+ వాడిదంతా మనం ప్యాక్ చేసుకుంటున్నాం కాబట్టి ఈ షుగర్ ఇలా ఉంటున్న వాళ్ళు మాత్రం, సైడ్ ఎఫెక్ట్స్ ఉన్న వాళ్ళు, ఇలాంటి ఎఫెక్ట్లు ఉన్న వాళ్ళు మాత్రం యూజ్ చేయకూడదు, మేము ముందు చెప్తున్నా. ఇంకోటి మనకి ఈ ప్యాక్లో C9 ప్యాక్లో ఒక మంచి బెనిఫిట్ ఏంటో తెలుసా అండి, మనకు ఒక మంచి బుక్ ఇస్తారు, ఎలా యూజ్ చేసుకోవాలి ఏంటని మంచిగా ఇస్తారు. సో మనం యూజ్ చేసుకొని మనం ఎలా అనేది తెలుసుకోవచ్చు, మనం రీడ్ చేసుకొని మనం ఇంకా నాలెడ్జ్ కూడా అక్కడ గెయిన్ చేసుకోవచ్చు. ప్లస్ ఏంటంటే ఈ ప్రోడక్ట్ని మనం ఎలా యూజ్ చేయాలి, ఎంతలో యూజ్ చేయాలి అనేది కూడా మనకి ఆ బుక్లో ఉంటుంది. సో మీరు ఎలాంటి టెన్షన్స్ తీసుకోవక్కర్లేదు. కాకపోతే మీకు ఇలా ఉంది కాబట్టి ప్రాబ్లమ్స్ అలా ఉంటాయి కదా, ఒక్కసారి మీ డాక్టర్ని మీరు కన్సల్ట్ అవ్వండి. ఇక్కడ మీ డాక్టర్కి ఇలా చెప్పండి, మేము యూజ్ చేయబోతున్నాం. సో ఏంటంటే దీని గురించి కానీ, ఎక్సర్సైజ్ గురించి కానీ, ఫుడ్ గురించి కానీ ఒక్కసారి కన్సల్ట్ అవ్వండి. ఎందుకంటే మీరు చెప్పండి ఇలా మేము వాడుతున్నాం. ఏంటంటే మీరు ఒక ఎక్సర్సైజ్ దీని ప్రకారంగా చేసుకోవాలనుకున్నా, దేని గురించి అయినా సరే ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అవుతే చెప్తారనమాట, మీకు కన్సల్ట్ అవ్వండి ఎవరైనా. ఓకే, ఇంకో విషయం ఏంటంటే అండి, చాలామందికి జాయిన్ అవ్వాలనున్నా, ఈ ప్రోడక్ట్ని మీరు కొనుక్కోవాలనుకున్నా, మీకు డౌట్స్ ఏమన్నా తెలుసుకోవాలనుకున్నా, ఇంకా కంపెనీ గురించి డౌట్స్ ఏమైనా తెలుసుకోవాలన్నా, ఎక్కడ నుంచి మీకు జాయిన్ అవ్వాలనుకున్నా, ఎక్కడ ఉన్నా సరే, ఏదైనా సరే మీకు డౌట్ క్లారిఫికేషన్ ఏదైనా సరే, సో మీకు కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను. ఓకే, ఎక్కడండి డిస్క్రిప్షన్, మరి డిస్క్రిప్షన్ ఎక్కడో తెలియదు కదా మీకు, నిజం చెప్పండి తెలుసా, లేదు. ఓకే, డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది, మీకు ఎలా చూసుకోవాలో చెప్తాను. సో ఇక్కడ లెఫ్ట్లో చూపించినట్టు మీ డిస్క్రిప్షన్ కనపడుతుంది. సో అక్కడ మీకు నెంబర్ అనేది ఉంది. ఏం నెంబరు, అక్కడ కాంటాక్ట్ మీ అని ఉంది. సో అక్కడ మీరు ఒక్కసారి మోడ్లో కొడితే కాంటాక్ట్ మీ నెంబర్ ఉంది. ఆ నెంబర్ అయితే ఉందో ఆ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. ఐఎమ్ సో మాకు ఇది ఉంది, సో జస్ట్ మెసేజ్ చేయండి చాలు, వాట్సాప్ మెసేజ్. లేదా అంటే నెంబర్ ఎప్పుడు స్క్రోల్ అవుతూనే ఉంటుంది, అటు ఎటో అక్కడ ఉంటుంది. సో ఎక్కడ పెడతాను నాకు తెలియదు కాబట్టి, సో ఎక్కడ అక్కడ ఉంటుంది. సో మీరు కాంటాక్ట్ అయ్యి మీ డీటెయిల్స్ని, మీ డౌట్స్ని ప్రతి ఒక్కటిని ఫస్ట్ వాట్సాప్ మెసేజ్ చేయండి. ఓకేనా, కాకపోతే ఒక్క విషయం, మీరు ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే ఏంటండి మీరు ఇంత ఇన్ఫర్మేషన్ నేను ఎక్కడి నుంచో గ్యాదర్ చేసుకొని తెచ్చుకుంటున్నా, ఒక చిన్న సబ్స్క్రైబ్ చేయలేరా ప్లీజ్, ఒక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇంతసేపు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. లెట్స్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియోలో మనం కమెంట్స్ అన్ని చదివేద్దాం. సో నెక్స్ట్ రేపు మాత్రం కమెంట్స్ చాలా పెట్టారు, సో అన్నిటికీ మనం రియాక్షన్ ఇచ్చేద్దాం. అప్ టు దట్, బాయ్ బాయ్, థ్యాంక్ యూ.